వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్. కాంగ్రెస్ పార్టీలో ఉన్న రావులతో చెప్పించుకొని పోలీసుల ముందు హాజరైన మాజీ ఓఎస్డీ రాధాకృష్ణరావుకు ఫలితం దక్కలేదు. అతనితో పాటు అప్పట్లో ఆయన దగ్గర పనిచేసిన ఇన్స్పెక్టర్ గట్టు మల్లును కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇద్దరిని కూడా మరి కాసేపట్లో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కాంగ్రెస్ పార్టీలో రావులతో చెప్పించుకొచ్చిన అతన్ని అరెస్ట్ చేయడం వెనుక ఈ కేసులో అతన్ని కీలక పాత్రధారని పంజాగుట్ట పోలీసులు చెప్తున్నారు. ఇదిలో ఉంటే ఇప్పటికీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న భుజంగరావుతో పాటు మరో వ్యక్తి తిరుపతిలను మరి కాసేపట్లో బంజారాహిల్స్ పోలీసులు తీసుకొచ్చి వాళ్ళని మరొకసారి కస్టడీలో విచారిస్తారు. వాళ్ళ కస్టడీలో వచ్చిన రిపోర్ట్ ఆధారంగా మరికొంతమంది మీద విచారించే అవకాశం కనిపిస్తుంది. అసలు పోలీస్ ఆఫీసర్ని తీసుకొచ్చిన తర్వాత ఇప్పటికేమైనా రాధాకృష్ణునితో పాటు భుజంగరావు తిరుపతిని కలిపి విచారిస్తారా, లేదు విడివిడిగా విచారిస్తారా, ఆ ప్రొసీజర్ ఏ విధంగా ఉండబోతున్న విషయాన్ని మాజీ పోలీస్ ఆఫీసర్ డాక్టర్ సర్వేశ్వర రెడ్డి గారిని తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. సార్, ఫోన్ ట్యాపింగ్ కేసు చూస్తున్నాం. ఇది ఎక్కడో ప్రణీత్తో స్టార్ట్ అయిన వ్యవహారం రకరకాల తిరుగుతుంది. అందరూ అనుకున్నట్లుగానే అప్పట్లో ఓఎస్డీ రాధాకృష్ణరావు మీద వెళ్ళింది, ఎఫ్ఐఆర్ ఆయన పేరు వచ్చింది. ఆయన పారిపోయాడని అందరూ అనుకున్నా కానీ ఆయన పారిపోకుండా ఇండియాలో ఉన్నారు. కానీ ఎక్కడో షెల్టర్ తీసుకున్నట్లు తెలుస్తుంది. అది ఆయన ఒక లాబీ నడిపారు. లాబీ నడిపి పోలీసుల ముందు వచ్చి తనని ఎవరు అనద్దు, నేను సరెండర్ అవుతాను, వాస్తవాలు చెప్తానంటూ చెప్పడంతో కాంగ్రెస్ పార్టీలో కొంతమంది రావులు ఆయన్ని సపోర్ట్ చేద్దామని చూశారు. ఆయన వాళ్ళు ఇచ్చిన భరోసా మేరకు పోలీసు ముందుకు వచ్చినా అతనికి ఫలితం దక్కలేదు కనిపిస్తుంది. అంటే ఒక కేసు ఫోన్ ట్యాపింగ్తో పాటు, అంటే ప్రతిపక్షాలు ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు దీని ముసుగులో కొంతమంది హవాలా వ్యాపారుల్ని, డైమండ్స్ వజ్రాల వ్యాపారుల్ని కిడ్నాప్ చేయడం, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తలదోచడం, ఈ డబ్బులు గుంజుకున్నారంటే మరికొన్ని కంప్లైంట్లు రాధాకృష్ణరావు మీద రావడంతో అతని మీద కూడా మరో కేసు అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు భుజంగరావు గారు అదేవిధంగా తిరుపతిని తీసుకొస్తారు, కస్టడీలో విచారిస్తారు. మీరు ఒక ఆఫీసర్గా చేశారు కాబట్టి మీరు గతంలో ఉప్పల్లో ఉన్నప్పుడు మీ డిపార్ట్మెంట్ వ్యక్తినే ఒక ఇన్స్పెక్టర్ని ఒక మర్డర్ కేసులు తీసుకొచ్చారు. అంటే అది కొంచెం ఎంబరాసింగ్గా కనిపిస్తుంటుంది. బయట నేరస్తులతో మాట్లాడడం వేరు, సేమ్ డిపార్ట్మెంట్ వాడిని కూడా మాట్లాడడం, అరే తురే అన్నపోవడం ఉంటాయి. ఒక్కోసారి వాళ్ళు పోలీసులే కాబట్టి మీకు ఇంటరాగేషన్లో సహకరించకుండా కొంచెం ఎస్కేప్ అవ్వడం కూడా ట్రై చేస్తుంటారు. అటువంటి కేసుల్లో బ్రేక్ త్రూ రావాలంటే ఒక పోలీస్ ఆఫీసర్గా మీరు ఏం చేసేవారు? ఒకసారి ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్పండి. పోలీస్ ఆఫీసర్ అయినంత మాత్రాన దేర్ ఇస్ నో వే టు ఎస్కేప్ ఇఫ్ యూ కమిటెడ్ ది ఆఫెన్స్. సరే, ఒక స్టార్టింగ్లో ఈయన కూడా యూనిఫార్మ్డ్ ఫోర్స్లో కూడా అనే కాన్సెప్ట్ కొంచెం స్మూత్గా డీల్ చేస్తే అతను కూడా బ్రేక్ గార్డ్, టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ స్మూత్నెస్ అండ్ ఎర్లియర్ డిపార్ట్మెంట్ ఫ్రెండ్షిప్ కారు మరి కదా అక్కడ చూస్తారు. కాకపోతే వీ నో ద టెక్నిక్స్ హౌ టు గెట్ ద ట్రూత్ ఫ్రమ్. అంటే వేరే టెక్నిక్ అంటే మీరు మిగతా క్రిమినల్స్కి అయితే కొట్టడం చేస్తారు, ఈయన కొడతారా? లేదు ఆయన చేసిన క్రైమ్కి తగ్గట్టు ఎవిడెన్స్ చూపించుకుంటూ బ్రేక్ చేస్తారు. ఆల్రెడీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్నాకనే అరెస్ట్ చేస్తారు. పోలీస్ ఆఫీసర్ కానీ లేకుంటే ఎనీ ఆఫీసర్స్ కానీ వితౌట్ ఎవిడెన్స్ వేగ్గా పిలవరు. ఎందుకంటే చాలా రకాలైనటువంటి సాక్ష్యాలు కలెక్ట్ చేస్తాం, సర్కమ్స్టాన్సెస్ చేస్తాము, తర్వాత ఐ విట్నెస్ చేస్తాము, ఇంకా రకరకాల విట్నెస్, ఎక్స్ట్రా జ్యుడిషియల్ విట్నెసెస్ చేస్తాము. చేసిన తర్వాత నేను కలిసి కాంట్రడిక్షన్ పిలిపిస్తాం. ఒప్పుకుంటే వెళ్ళండి గుడ్, ఎస్ అవును నేను పోయినా, నేను చేసిన. ఇప్పుడు స్టేట్మెంట్ మేడ్ బిఫోర్ పోలీస్ ఆఫీసర్ నాట్ అడ్మిసిబుల్. ఒప్పుకున్నంత మాత్రం నేరస్తారు కాదు ఆ స్టేట్మెంట్ పోలీసు రాస్తే. సెక్షన్ 25 అది చెప్తా ఎవిడెన్స్ యాక్ట్. అట్లా రికవరీ పర్సన్ చూపిస్తే 27 కింద మనం అరెస్ట్ చేస్తారు, అది వ్యాలిడిటీ ఉంటుంది. సార్, ఒకసారి మీరు ఆ కేసు తీసుకుంటే హర్ష కేసులో అప్పుడున్న ఇన్స్పెక్టర్ సింగ్ అనుకుంటారు, విజయ్ సింగ్. అవును, ఆ కేసులో ఆయన సలహాల మేరకే రమణమూర్తి మర్డర్ చేశారని చెప్తారు, రైట్? అవును. ఆయన మీరు పికప్ చేశారు బషీర్బాగ్ కమిషనర్ ఆఫీస్. ఎగ్జాక్ట్లీ. తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నాడండి? అసలు ఏమంటే అడ్మిట్ చేసుకున్నాడు, ఇంకేం చేస్తాడు? అడ్మిట్ అయ్యారా? ఈ అడ్మిట్ అయితే ఫ్యాక్ట్. అంటే ఈ నోస్ ఆల్ థింగ్స్ కదా, పరిణామాలు ఎట్లుంటాయి, ఒప్పుకుంటే ఎట్లుంటాయి, ఒప్పుకోకుంటే ఎట్లుంటాయి. బలంతంగా ఒప్పించేది లేదు, ఒప్పించే సర్కమస్టెన్స్ క్రియేట్ చేస్తాం మేము. నాట్ ఈజీ ఆఫ్ థర్డ్ డిగ్రీ. ఒప్పుకున్నాడు, ఒకసారి ఇట్లా అడ్వైజ్ చేశాను అది అని. ఎందుకు చేసినామంటే సంథింగ్ రీజన్ చెప్పాడు కూడా ఉంటుంది. అల్టిమేట్గా అరెస్ట్ అయ్యారు, ఏమైనా ఆయన కూడా పంపిస్తాం కదా మురళి. అట్లా సార్, ఆ తరహా అంటే మీ డిపార్ట్మెంట్ కాకుండా కొంతమంది జెంట్మెన్గా ఉంటారు, తీసుకొస్తారు మీరు, ఏదో క్రైమ్లో ఉంటాడు ఆయన, బ్రేక్ త్రూ కానప్పుడు ఏం చేస్తారు మీరు? ఆయన ఎవరు ఇన్ఫ్లుయెన్స్తో కూడా వస్తాడు. ఇన్ఫ్లుయెన్స్తో వస్తే అది డిపెండ్ అపాన్ ది ఇంటరోగేటింగ్ ఆఫీసర్ ఐఓ మీద ఆధారపడి ఉంటుంది. ఈయన వీక్ మైండెడ్ ఉంది, ప్రలోభలకు ఉన్న ఐఓ ఉంటే మాత్రం ఆయన ఇష్టపడి రాసుకుంటే ఇష్టపడి వెళ్ళిపోతాడు, హెల్పింగ్ చేస్తారు. అట్లా అది వేరే. అటు ఆ తరహా కేసు మీకు ఎదురైందా? నాకు కాలేదు, నేను వినని తెలుసు అందరికి, నాకు రాదు. అంటే ఆ తరహా కాకపోయినా బ్రేక్ త్రూ అంటే వీడు బ్రేక్ అవ్వడు, ఒక జెంటిల్మెన్ క్రైమ్లో ఉన్నాడు అని బ్రేక్ త్రూ చేసిన కేసు అని ఉందా?
అది ఇబ్రాహిం గ్యాంగ్ ఉండే కదా మురళి, అదే కదా. వాడు ఎంత సిటీ పోలీస్ తీసుకుపోయారు, వాళ్ళు వీళ్ళు ఇంట్రాగేట్ చేసారు. ఫేక్ పట్టించారు, ఫేక్ రాయిందని పోలీసు అరెస్ట్ అని చెప్పారు. మళ్ళీ నేను తీసుకొచ్చి సెంటిమెంట్ మీద రెచ్చగొడితే వాడు అవును సార్ ఒప్పుకునే మొత్తం వెపన్స్ సీజ్ చేసి పని చేసి కథ అయిపోయారు. అంటే ఇబ్రహీం అన్న వ్యక్తి ఒక అబ్యూజువల్ అఫెండర్, అలా కాకుండా కొంచెం హై ప్రొఫైల్ ఉన్న క్రిమినల్ ఎవరైనా మీరు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది క్రిమినల్స్లో మనం ఐఓ షుడ్ బి థరో ఉండాలి. ఒక కేసు ఇట్లా హెచ్కే బాబు అని ఒక కలెక్టర్ చనిపోయాను, యాక్సిడెంట్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఈ డైడ్. నాన్నకర్మలో ఫామ్ హౌస్ ఉండేది. ఆ ఫామ్ హౌస్లో తేతల శివారెడ్డి అని సోమిరెడ్డి అని ఇద్దరు ఆంధ్ర పిల్లలు, ఒకటి కేరళలో ఉన్నాడు. ఆడ ఏం చేస్తారంటే సాయంత్రం 4 గంటలకు ఆఫీస్ వచ్చే వరకు నీళ్ళు కొట్టుకుంటూ యాక్షన్ చేసి వీళ్ళు ఏం పని చేస్తున్నారని చెప్పి క్రియేట్ చేసి వాళ్ళు తిట్టించింది రెగ్యులర్గా. వాళ్ళు మనం పని చేస్తాం అడుగుకో కూర్చుంటాడు, ఈ నటన చేస్తున్నాడు, వీళ్ళు పని చేద్దామని డిసైడ్ చేసుకొని మర్డర్ చేసిండు. ఎందుకు? అదే సార్ ముందర మమ్మల్ని అవలగాల చేస్తున్నాడు, మేము 24 గంటలు మేము పని చేస్తున్నాం, మా శ్రమ గుర్తింపు లేకుండా పోయింది అని. పెద్ద మేజర్ కాదు కానీ హెచ్కే బాబు కొంచెం ఫెరోసియస్ ఆఫీసర్ కదా ఆ రోజుల్లో. నేదురుమల్లి జగన్ రెడ్డి ఉన్నప్పుడు 19 కార్పొరేషన్స్కి వాజ్ ఇన్ఛార్జ్, వెరీ పవర్ఫుల్ ఆఫీసర్, నాడరు కేరళ. ఆయన ముందర వీళ్ళు ఇన్సల్ట్ అయ్యేటలకు తిట్టడం, మరి కొడుతున్న కూడా లోన్ తెలియదు చెప్పలేదు. ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉంటే వాళ్ళు పట్టుకొస్తే ఏం చెప్తలేరు. అంటే సరే మా సుధాకర్ రెడ్డి సార్ అని ఉండే నాకు డిఎస్పీ, సరేష్ రెడ్డి వీళ్ళు ఎవడు వీక్ మైండెడ్ ఐడెంటిఫై చేయను. ఇద్దరిని ఐడెంటిఫై చేస్తే ఎవడు వీక్ మైండ్ కనపడుతున్నాడు. ఒక ఆస్పెక్ట్లో నేను స్టడీ చేశాను, రెడ్డి, నేను రెడ్డి. అరే రెడ్డి రా మన రెడ్డి మార్చాలన్నారు. అది రెడ్డి క్యాస్ట్ ప్రయోగించిన. ఏం రా నేను హెల్ప్ చేస్తా కదా, నువ్వు మన రెడ్డిలో పిల్లవాడు కదా, నీకు హెల్ప్ చేసి పెడతా, ఏ కేసులు ఏదైనా తీసి పడేసి చెప్పరా ఏముంది, ఆ సార్ తీసుకుపోయి చెప్తాం కలెక్టర్ గారికి అని చెప్తే అవు సార్ నేనే చంపిన మేము చంపినా ఒప్పుకున్నాడు. అప్పటివరకు ఎంత చేసినా ఒప్పుకున్నాడు. యాడ వేసినారంటే పలానా బాయిలు వేసినా చెప్పారు. సరే కలెక్టర్ గారు హెచ్కే బాబు గారు వచ్చారు, చూపి సార్ వీళ్ళేమంటారు వాట్ యు ఆర్ టెలింగ్ నాన్సెన్స్, దట్ ఫెలోస్ వెరీ ఇన్నోసెంట్ గైస్ అని మా క్లాస్ మీకే. లేదు సార్ ఆ బాయిలు వేసాడ మీరు కూడా దయచేసి డోంట్ మైండ్ వస్తే సెర్చ్ చేద్దాం సార్, బాయిలా గజయిత కల పిలిపించిన మీ ముందు సెర్చ్ చేయాలని. ఎందుకంటే మళ్ళీ కత్తికి తెలియదు అనుకో, మీరు నమ్మపోతే మేము ఇది అయిపోతుంది, తీసుకుపోయి గడ్డ మీద వస్తూ పెట్టాం. వాళ్ళు మునిగి చక్క మునిగి ఆ కత్తి తీసుకొని మీకు వచ్చింది. ఓ తీసుకొని ఇదే నైఫ్ మా కిచెన్లో కనపడతలేదు, కిచెన్లో నైఫ్ పెట్టి కోసినాను గొంతు. అట్లా సెంటిమెంట్ మీద రెచ్చగొడతాం. భయాల పిల్లల మీద కొన్ని ప్రేమ ఉంటుంది, మందు మీద ప్రేమ ఉంటుంది, రాజకీయ నాయకుల మీద ప్రేమ ఉంటుంది, అట్లా క్యాస్ట్ మీద ప్రేమ ఉంటుంది. ఆవిడ ఏదికి ఈల్డ్ అయితే అని చూసి అది ప్రయోగించి మనకు కావాలి ఇన్వెస్టిగేషన్ ఫ్యాక్ట్ కావాలి. ఆ రికవరీ వెళ్ళింది కదా మురళి, వాడు కన్ఫ్యూజ్ చేసేది కాదు కదా. అప్పుడు కంగ్రాచులేషన్స్ అని చేయగలిపి హెచ్కే బాబు గారు అరే డ్యూటీ ఎక్సలెంట్ వర్క్ అని ఆయన పొగడతా, ఆయన పోయిండు. పొగడతా కాదు మా కేసు డిటెక్ట్ కావాలి, లేకపోతే అది ఇంపార్టెంట్ కేసు, సీఎంకి వెళ్ళి ఒత్తిడి వస్తుంది, డీజీ ఇదంతా వాళ్ళు దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ ది కేసు. అట్లా జరుగుతాయి మురళి. అది సార్ మనం ఈ కేసులోకి వద్దాం. భుజంగరావు గారికి తిరుపతికి తీసుకొస్తారు, తీసుకొచ్చిన కస్టడీలో ఏం సాధిస్తారండి జనరల్గా? అంటే వాళ్ళకి బెయిల్ రాకుండా ఇబ్బంది పెట్టాలని వేస్తారా, లేదు రియల్గానే ఎక్కువ ఇన్పుట్స్ కోసం చేస్తుంటారా? ఫ్యాక్ట్ అయితే ఎక్కువ ఇన్పుట్స్ గురించి చేస్తారు. జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళి పోలీస్ కస్టడీ ఇస్తారు. 309 సిఆర్పిస్కి వెళ్ళి 161 సిఆర్పిసి పోలీస్ కస్టడీ, 167 సిఆర్పిసి దీన్ని తీసుకొచ్చి అప్పటి వరకు ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు. ఎర్లీర్ ఇచ్చిన కన్ఫెషన్ తీసుకొని దాని లీడ్స్ ఉంటాయి కదా, అలా అందరూ పట్టుకొచ్చి కొని పెట్టుకుంటారు, విట్నెస్ల కింద వస్తారు, కన్ఫిడరేషన్ చేస్తారు. ఇంకేమంటే వాళ్ళు కొన్ని చెప్తారు, దాన్ని ఎంత నొప్పియాలి కదా. కరెక్టే సార్. ఇప్పుడు ఆల్రెడీ మీరు అంటే భుజంగరావు గారు కాకుండా మిగతా వాళ్ళకి కొన్ని కేసుల్లో తిప్పుతుంటారు, నీ దగ్గర ఎవిడెన్స్ లేదు, రా ఇవాళ రా రేపు రా ఎల్లుంటారు. దాదాపు 4 రోజులు తిప్పిన తర్వాత కూడా అరెస్ట్ చేసి, అరెస్ట్ అంటే మ్యాండేటరీ కాదు కానీ అరెస్ట్ చేస్తారు, చేసి మళ్ళీ కస్టడీ తీసుకుంటామంటే ఏమొస్తుంది ఆయన దగ్గర? బేస్ లేకుండా అట్లా కస్టడీ తీసుకోవడం బెస్ట్. తీసుకుపోయి లాకప్లో పెట్టి 2-3 రోజులు మళ్ళీ పంపడేది ఒక రకమైన శాడిజం. ఫ్యాక్ట్ అది, ఫ్యాక్ట్ హ్యావ్ టు అడ్మిట్ ఇట్. అంటే ఇప్పుడు రికవరీ పోర్షన్స్ ఉంటే, ఇన్వెస్టిగేషన్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసే పద్ధతులు ఉంటే మాత్రం డెఫినెట్ పోలీస్ కస్టడీ తీసుకోవాల్సిందే. ఇన్సఫిషియెంట్ టైం కదా, 24 అవర్స్లో అరెస్ట్ అయిన 24 అవర్స్లో ప్రొడ్యూస్ చేయాలి కోర్టులో. కరెక్టే సార్. ఇప్పుడు మీరు తీసుకొస్తారు, మీరు వాళ్ళ ఇంట్రాగేషన్లో కొత్త విషయాలు బయటకు వస్తాయి మీరు అనుకుంటారు, రైట్? కానీ ఒకసారి జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నోరిప్పారు కదండి. అట్లే ఉండదు. ఆ ప్రశ్నల టెక్నిక్ వేరే ఉంటుంది, ఈ ప్రశ్నల టెక్నిక్ వేరే ఉంటుంది. ఆ జ్యుడిషియల్లో పోయినంత మాత్రం ఫ్యాక్ట్స్ డినై చేయలేరు కదా, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. వీళ్ళు చెప్పిన ఫస్ట్ ఎర్లియర్స్ కన్ఫెషన్ తీసుకొని వాళ్ళందరినీ తీసుకొచ్చుకుంటారు, వాళ్ళని ఎగ్జామ్ చేస్తారు. ఇప్పుడు ఏం నడతారు, ఏం లేదని అనుకో, కన్ఫ్రంటేషన్
ఫేస్ టు ఫేస్ ప్రొడ్యూస్ చెప్పాలి దాపెండికి లేదు కదా. అందుగురించి వాళ్ళని 164 కూడా చేస్తారు ఇది చెప్పినాక. విట్నెసెస్ 164 చేస్తారు. సార్ కస్టడీలో కొంతమంది కొడతారంటారు, కొట్టరు కదా? నాకు తెలిసి కొట్టరు. ఓకే, ఇప్పుడు భుజంగరావు గారికి తిరుపతిని తీసుకొస్తారు, వాళ్ళ దగ్గర 3 రోజులు నాకు ఇచ్చినారు కోర్టు. ఈ 3 రోజులు సరిపోతాయంటారు కేసులో? సరిపోకపోవచ్చు మళ్ళీ ప్రొడ్యూస్ చేసి మళ్ళీ తీసుకుంటారు. నాట్ ఓన్లీ భుజంగరావు, వైఆర్ ఆస్కింగ్ టైమ్ అండ్ అగైన్ భుజంగరావు అందరూ ఉన్నాడా, వాళ్ళలో ఎవరైనా సరిపోకపోతే మళ్ళీ ఇస్తారు అట్లా. సార్ రాధాకృష్ణరావు అరెస్ట్, రాధాకృష్ణరావు అనే వ్యక్తి ఇందులో కీ పాయింట్ అంటూ పోలీసులు చెప్తున్నారు. సార్ సాధారణంగా రాధాకృష్ణరావు అనే వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్సఫిషియెంట్ ఆఫీసర్ అని కాదు కానీ మంచి సూపర్ డూపర్ ఆఫీసర్ అని పేరు ఉంది. అంత సూపర్ డూపర్ ఆఫీసర్కి ఇలా జరగబోతుంది అనే విషయం ఐడియా ఉండదంటారా? ఒక నేరంకి సహకరిస్తున్నానంటే తప్పు నేరమే తప్పు చేయిస్తుంది. క్రైమ్ ఈజ్ డిఫరెంట్, అఫెన్స్ ఈజ్ డిఫరెంట్. ఎందుకంటే ఈ వాంటెడ్ టు బిల్డప్ ఇస్ దిస్ థింగ్ బిఫోర్ ద, మళ్ళీ ఈయన పెంచి పోషించిన పెద్ద ఆయన ఉన్నాడు కదా, కదా పెద్ద ఆయన రావాలి అసలు కథ. ఇదంతా డ్రామా అంతా పక్కకోతుంది. దిస్ ఆల్ స్టోరీ. వాళ్ళు ఏం చేస్తారంటే రాధాకృష్ణ గారు ఏం చేస్తారు, తర్వాత భుజంగరావు ఏం చేస్తారు, తర్వాత తిరుపతి అన్న ఏం చేస్తాడు, ఎవరు ఏం చేయలేరు. ఆడ కూర్చొని ఒక పెద్ద ఆయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు ఆ పెద్ద ఆయననే రెస్పాన్సిబుల్ డైరెక్ట్. వీళ్ళందరూ రేపొద్దున అప్రూవర్ అయినా అవుతారు. వీళ్ళందరూ అప్రూవల్ లేకుండా దేర్ ఇస్ నో అదర్ గో. అప్రూవల్ కాకపోతే ఈయన నెరవేసుకున్నట్లు, అప్రూవల్ అయితే తప్పించుకున్నట్లు. ఆ ఛాన్స్ ఉందా? కవిత కేసు నడుస్తుంది చూడు, అందరూ ఎవిడెన్స్ లేదు కంటే అప్రూవల్ అయ్యారు. ఇప్పుడు ఈడదే. ఇప్పుడు వీళ్ళు నిజంగా కూడా వ్యక్తిగత స్వలాభం కూడా చేయరు. ఎందుకంటే టెలిఫోన్ ట్యాపింగ్ అనేది గవర్నమెంట్ ఇంట్రెస్ట్. వాళ్ళు ఎవరు ప్రతిపక్ష పార్టీలు కానీ లేకుంటే నక్సలైట్ దాంట్లో కానీ టెర్రరిస్టులు కానీ ఏమైనా ప్రాపర్టీ బిగ్ అఫెండర్స్ కానీ. నక్సలైట్ చేయడం తర్వాత వాళ్ళు చేయడం కానీ ప్రతిపక్షాలు చేయడం అనేది క్రైమ్ కదండి. ప్రతిపక్షాలు చేయడం క్రైమ్. ప్రతిపక్షాలు చేయాల్సిన ప్రతిపక్షాలు కాదు. అండ్ బిగ్గెస్ట్ కాన్స్పిరసీ ఏమైనా నడుస్తుంది గవర్నమెంట్ కూలగొట్టడానికి నడుస్తున్నప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఇంటెలిజెన్స్ చెప్తుంది. ఈ కౌంటర్ ఇంటెలిజెన్స్ టెలిఫోన్ ట్యాపింగ్ అవసరం లేదు. ఇంటెలిజెన్స్ చెప్పాలంటే గ్రూప్ అయిన పల్లెలు ప్లాన్ చేస్తున్నా చెప్పి 120 పెట్టి పట్టుకొచ్చి రిమైండ్ చేస్తుంది. దట్స్ ఎనఫ్. ట్యాప్ చేసి వాళ్ళవి వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు వినాలని ఏమున్నదే అట్లా కదా మురళి. ఇది రకరకాల వేవులో పోతుంది. ఇది ఎక్కడ చూసి ఎండుకోవాలి. పెనిట్రేట్ ది ఐడియాస్ ఇంటూ డీప్. డెడ్ ఎండ్ పోతేనే నీకు రిజల్ట్ కరెక్ట్ ఉంటుంది. లేదంటే పీపుల్ దే ఆర్ వాచింగ్ ద టీవీ. సార్ ఈ విధంగా చేయడం వల్ల డిపార్ట్మెంట్కి ఒక డ్యామేజ్ అయింది అంటున్నారు, వాస్తవం? డిపార్ట్మెంట్ అనేది ఇది వెన్నెం కులం జీవిలాగా తయారైంది. ఎట్లా చెప్పుదా, అటానమస్ లేదు ఇది. ఓ డిసిప్లిన్ ఫోర్స్లో నేను చేయను సార్ అంటే కూడా ఏదో ఫాల్స్ కేసులు ఇరికించి రిమాండ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఒక పెద్ద ఆయన చేసింది ఇదే. ఐ డోంట్ వాంట్ నేమ్. నిజామాబాద్ ఉన్నప్పుడు ఒక ఇన్స్పెక్టర్ రిమాండ్ చేసిండు. అట్లా రామాన్ బాబులో ఇప్పుడు దీంట్లో ఉన్నాడు. మరి ఎవరు పట్టించుకుంటే ఎట్టు పోతే చూద్దాం. ఇప్పుడు గవర్నమెంట్ హ్యాస్ టు ప్రూవ్ ద ఇష్యూ ఇన్ ప్రాపర్ వే. పోలీస్ అంటేనే గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ అని కనపడదు కాదు, పోలీస్ యూనిఫామ్ ద్వారానే ఎదుటి వ్యక్తిలో గవర్నమెంట్ అని కనపడుతుంది. అట్లాంటప్పుడు ఇప్పుడు అసలు చేరుకోకుండా ఎన్ని చేస్తే ఏముంటుంది చెప్పు. వాట్ ప్రైవేట్ ఇంట్రెస్ట్ భుజంగరావు కానీ రాధాకిషన్ రావు కానీ వాళ్ళకేం ప్రైవేట్ ఇంట్రెస్ట్ ఉంటుంది? ప్రభాకర్ రావు కానీ ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ గివెన్ బై హైయర్ అప్కి వెళ్ళి కిందకి వచ్చిందంటే వాళ్ళు తప్పకుండా చేస్తారు. తేవడానికి కూడా కొంచెం స్వార్థంగా ఉంటుంది. తప్పని తెలుస్తుంటుంది, తప్పని పట్ల చేయాల్సి వస్తుంది. అదే అడుగుతున్నాను క్వశ్చన్. రాధాకృష్ణరావు గారు చాలా తెలివైన ఆఫీసర్, చార్జ్ షీట్ బాగా వేస్తారని పేరుంది. అటువంటి వ్యక్తి నేరం చేస్తున్నాం, రేపు ఏమైనా నాకు చుట్టుకోవచ్చు మెడకి అనే ఆలోచన రాదంటారా? లేదు నన్ను ఎవరైనా చేయలేరు, నేను డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళిపోతున్నాను కాబట్టి ఆయన ఒక కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. రాధాకృష్ణరావు తెలివైనడు, నో డౌట్. అయితే భుజంగరావు కూడా తెలివైనడు, హార్డ్ వర్కర్. వీళ్ళంతా హార్డ్ వర్కర్. భుజంగరావు వర్క్స్ అండర్ మీ కదా, ఆయన వర్క్ చూస్తుండే నేను. పర్ఫెక్ట్ అప్డేట్ ఉంటుండే. సో గుడ్ ర్యాప్ విత్ ఆఫీసర్స్ కూడా ఉంటుండే. ఐ డోంట్ నో. ఇక మరి రాధాకృష్ణరావు కూడా ఈజ్ క్లెవర్ ఆఫీసర్, దాని డౌట్ లేదు. వీళ్ళ క్లెవర్నెస్ వీడికి కాదు కదా, ఆడ క్లెవర్నెస్ మర్చిపోయింది. ఇది మర్చిపోయి చేసింది ఈల్డ్ టు ది ఇన్స్ట్రక్షన్ గివెన్ బై ది. సార్ ఒక పెద్ద చెప్పాడు అనుకుందాం సార్, ఆయన ఆన్ పేపర్ చెప్పడు, రైట్? ఆపరేషన్ చేయించమన్నారు వీళ్ళ చేత. చేస్తున్నప్పుడు వీళ్ళు వ్యతిరేకించవచ్చు కదా సార్, రేపు పొద్దున్న ఇష్యూ అయితే మా మెడ చుట్టుకుంటుందని. ప్రభాకర్ రావు ఒకటి మాట్లాడింది కదా, ఐజీ ప్రభాకర్ రావు ట్రోల్ అవుతుంది అక్కడక్కడ. అండి ఆయన ఎవరో అని చెప్తారు, రేపు ఇది కాదు మర్డర్ చేయమంటారు. లేలే చేయరు, మర్డర్ చేయమంటే చేసేది కదా, నువ్వు చూసుకోవాలి. అది చూసుకోవాలంటే ఇట్లా బ్లోఅవుట్ అనేది ప్రిడిక్ట్ చేయలేదు కానేమో. గవర్నమెంట్ ఇంట్రెస్ట్ కదా, గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేద్దామనే ఉద్దేశంతో చేసిండ్రు. మరి అది ఉల్టా అయింది. ఉల్టా కావడానికి కారణం కూడా మహానుభావుడే. కరెక్టే సార్, ఉల్టా అయింది. ఒకవేళ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కదా, పెద్ద ఆయన మీద. పెద్ద ఆయన బయటకు వస్తే బ్రతుకుతారని బయటకు రాడు అన్నట్టుగా. పెద్ద ఆయనే ముందుకు వచ్చి నేను చెప్తే వీళ్ళందరూ చేశారని ఒక మాట అంటే ఇష్యూ క్లోజ్ కదా, అది క్లోజ్ అవుతుంది. అని ఆయన ఇరుకుతాడు. అవును, ఆయన మాత్రం ఏం పవర్ ఉంది?
ఇల్లీగల్ ట్యాపింగ్ చేసే పవర్ పెద్ద కూడా లేదు కదా. ఓన్లీ నక్సలైట్ టెర్రరిస్టు రికార్డింగ్స్ మాత్రం అఫీషియల్ పర్మిషన్ తీసుకుంటారు. దీనికి కూడా తీసుకోవాలి నువ్వు. సామాన్య మానవులకు స్వేచ్ఛను హరించే పవర్ పోలీసుకు లేదు కదా. ఇప్పుడు ఆ పెద్ద ఆయనకి ద్వారా వచ్చానని చెప్తున్నారు వీళ్ళు. ఓకే, ఒక బాస్, ఆ బాస్ ముందుకు వచ్చి లేదు నేను చెప్తేనే చేశాను అని ఒకవేళ ముందుకు వచ్చారనుకోండి, వీళ్ళందరికీ శిక్ష తగ్గుతుందా? లేదు ఉపశమనం అది కూడా ఉంటుంది. అక్యూజ్ ఉంటాడు, అక్యూజ్ తీసేయలేరు కోపంగా, నీవు ఎట్లా చేస్తూ ఉంటారు. లా ప్రొటెక్టివ్ ఏజెన్సీలో పార్ట్ ఆఫ్ ది లా ప్రొటెక్టివ్ ఏజెన్సీ. హౌ కెన్ యూ డూ లైక్ దిస్ అని చెప్తావు. హీల్ ద ఇన్స్ట్రక్షన్స్ బట్ సేవ్ యువర్ స్కిన్. ఇన్స్ట్రక్షన్ నువ్వు కానీ నీ స్కిన్ నువ్వు సేవ్ చేసుకోవాలి అనేది ఈయన మధ్యలో వస్తుంది. చేయలేదంటే బ్లైండ్గా బిలీవ్ ద ఇన్స్ట్రక్షన్ గివెన్ బై ద ఆఫీసర్. వినలేదనుకో ఏంటి స్ట్రాంగ్ కాంటాక్ట్ అదే పెట్టి లేని పోలింగ్ ఆఫీసర్ చెప్పి ఏడబడ్డానికి ఇచ్చేస్తారు. సార్ ఒకవేళ ఒక ఆఫీసర్ చెప్పారు, చెప్పగానే వీళ్ళు ఎస్ అనుకుంటా, నో అంటే ఏం చేస్తారు వాళ్ళు? ఏమీ చేయలేరు. ఒక ట్రాన్స్ఫర్ లేదంటే ఎన్నో ఇంకో కేసులో పనిచేసినప్పుడు ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ చేయాలని ఛార్జ్ పంపిస్తారు. వెంట అప్ టు సస్పెన్షన్. అంతకనే ఏమీ చేయలేదు. అంతకనే మరి ఎందుకండి ఇంత తిప్పలు పడ్డాం? వీళ్ళు నేను అనుకుంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. పెద్ద ఆఫీసర్ బలమైనడు కదా, అన్నిట్లో ప్రొటెక్ట్ చేస్తాను అనుకున్నాడు. ఇప్పుడు అట్లా అనుకుంటున్నా. రేపు పొద్దున వీళ్ళందరూ ఆస్ట్రేలియా అప్రూవల్ మార్పు మీరు చూడండి. మురళి నేను చెప్తున్నా, వీళ్ళ లైఫ్ అయితే లాస్ అయిపోయాయి కదా ఆ పెద్ద ఇన్స్ట్రక్షన్స్ అని. మళ్ళీ దే వాంట్ టు రిట్రీట్ అంటే మాత్రం డెఫినెట్లీ దే హావ్ టు బికమ్ చెప్పాలి. నాకున్న సమాచారం ఒక పెద్ద ఆయనతో మాట్లాడితే ఏం చెప్తారంటే వీళ్ళు పేరు చెప్తే కూడా రాస్తలేనంట అని చెప్తారు. మరి ఎంతవరకు కరెక్ట్ ఐ డోంట్ నో. రాయాలి, చెప్పాలి. ఏంది వాట్ ఎవర్ ఇట్ ఈస్ అందరు ఆల్ ఆర్ బిఫోర్ ఈక్వల్ బిఫోర్ ది లా కదా. మళ్ళీ వీళ్ళన్నారు ఒబిడియంట్ ఉన్నారు, డిసిప్లిన్ ఫోర్స్లో డిసిప్లిన్ ప్రదర్శించారు. సరే ఆయన చెప్పలేదు అనుకోండి, ఆయన చెప్పకుండా వీళ్ళకి వీరే చెప్పలేదు అనుకుని లేదు మురళి. సార్ ఆయన నోటీసులో లేదు. ఇప్పుడు ఆయన శిష్యులో ఆయన ఉన్నాడు, దాంట్లో పర్చేజ్ దాంట్లో బయట చెప్తున్నారు. ఎలక్ట్రానిక్ చేసుకొచ్చారు కదా. కరెక్టే సార్. ఆయన వెర్షన్ ఎలాగుందంటే పెద్ద అయింది, నాకు తెలియకుండా జరిగిపోయింది, ఒక వర్గం నన్ను బైపాస్ చేశారని చెప్తున్నారు ఆయన బయట వ్యక్తులతో. ఒకవేళ ఆ విధంగా అనుకుందాం, ఆయన తెలియకుండా ఇంకొక ప్యారల్గా ఒక టీం నడుస్తుందని అలా అనుకుంటే ఆయన ఇన్సఫిషియెంట్ అనుకోవాలా, గుడ్ ఆఫీసర్ అనుకోవాలా? టోటల్ ఇన్కంప్లీట్ అండ్ ఇన్సఫిషియెంట్ ఇన్కేపబుల్ ఫెలో. ఎట్లా మరి నీ కింద పనిచేస్తాడు ఏం చేస్తాడు నీకు తెలియలేదంటే ఐదర్ యూ హ్యావ్ కన్యావుడ్ ఆర్ యూ ఇన్కేపబుల్ అనుకో. అంతే. అది గ్రేట్నెస్ కాదు, నాకు తెలియకుండా పోయిందానికి లేదు. సచెస్ బిగ్ ఆఫీసరు వీళ్ళంతా రోజు పొద్దున్న లేకపోతే మాట్లాడితేనే పక్క కొడతారు. మళ్ళీ ఆయన ఎక్కడ ఉంటున్నాడు, పెద్ద బాధ దగ్గర పోయి రోజు పొద్దున్న మార్నింగ్ పోయి అలాగే ఇన్ఫర్మేషన్. మరి ఆయన చెప్పినాడా? ఇది వితౌట్ గవర్నమెంట్ నోటీస్ లేకుండా కాదు మురళి. వాట్ ఎవర్ ఇట్స్ ఏమన్నా దాంట్లో అక్కడికి ఇన్స్ట్రక్షన్ ఈ పెద్దానికి వస్తాయి, ఆ నుండి కిందికి వస్తాయి. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ దే మేడన్. మేము స్టేట్ వరకు మేము చేయమన్నాం, కానీ వీళ్ళు పక్కదో పట్టారు, మాకు సంబంధం కదంటే ఒక దొంగతనం చేసినా దొంగనే, 10 దొంగతనాలు చేసినా దొంగనే. గివెన్ ఆపర్చునిటీ ఎవరు ఇచ్చిండ్రు? బాసే ఇచ్చాడు. లీనియంట్ ఆపర్చునిటీ, ఇల్లీగల్ ఆపర్చునిటీ, ఇల్లీగల్ ఇన్స్ట్రక్షన్ ఎవరు ఇచ్చిండ్రు? పెద్ద ఆయన. ఆ పెద్ద ఆయన ఇచ్చినప్పుడు మళ్ళీ పెద్ద ఆయన ఆల్సో పార్ట్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ, కంట్రీ వైకరస్ లయబిలిటీ. సార్ ఇప్పుడు ఈ కేసు తీసుకుంటే రాధాకృష్ణ నగర్తో ఆగదు, ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇదంతా హై ప్రొఫైల్ కేసుగా చూస్తున్నారు. ఇది ఇదే స్పీడ్లో వెళ్తుంది అనుకుంటున్నారా? లేదు ప్రభుత్వ పెద్దలకు ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు చెప్తే దీన్ని స్పీడప్ తగ్గించి దీన్ని మెల్లిగా చల్లబరుస్తారా? నాకు తెలిసి గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఇన్వాల్వ్ అవుతలేడు. చట్టం తన పని తాను చేసుకోబోతుంది, జరిగింది. వాట్ దే విల్ డూ. ఒకరోజు కాకుండా ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కదా. కన్సర్న్ ఆఫీసర్ ఎవరైతే ఓది ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నాడో ఆ కన్సర్న్ డీసీ ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వస్తుంది. సీఎం గారు ఇన్వాల్వ్మెంట్ లేదనేది వివిధ వర్గాల ద్వారా తెలుస్తుంది నాకు. ఆయన ఏంటంటే వాళ్ళు చేస్తున్నారు చేయని అనే కాన్సెప్ట్ ఉన్నాడు. అది మరి ఆ పెద్ద మనం మాట్లాడుకున్న పెద్ద ఆయనకి ఆమె చేసాడు కదా, అదేవరు చెప్పాలి. వాళ్ళ పరిస్థితులు ఏముందో ఏ పద్ధతుల్లో చేయాల్సి వచ్చిందో వాళ్ళకి తెలియాలి. కానీ మరి అది కూడా బ్యాడే కదా. అప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అప్పుడు రికార్డింగ్ జరిగింది అనేది క్వశ్చన్. సార్ ఈ కేసు చూస్తుంటే ఇక్కడితో ఆగకుండా వెనక్కి కేసులు కూడా అంటుకుంటున్నాయండి. గతంలో ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలను కొనడం ఆ కేసుకు వస్తుంది, తర్వాత ఓటుకు నోటు కేసుకు. ఇది వెనక్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. దీని పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి? ఈ యాక్టే జరుగుతుంది మురళి. అది ఇప్పుడు భూకంపం వచ్చినప్పుడు ఒకరోజు భూకంపం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ప్లాట్ కింద ప్లేట్స్ ఉంటాయి, ఒకటి 7-8 సార్లు వస్తుంటాయి. అట్లా ఇంటర్లింక్డ్ ఉంటాయి ఇవన్నీ. ఇంటర్లింక్డ్ దాంట్లో కూడా చేపించారు, ఎవరు చేసిండ్రు అనేది మళ్ళీ ఈ గ్రూప్లో ఎవరెవరు చేస్తారు, మళ్ళీ ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండ్రు. అయితే సైబరాబాద్ ఇచ్చినాలే లేకుంటే హైదరాబాద్ ఇచ్చినాలే.
అది మళ్ళీ ఎవరికి తలతో తెలియదు, అది కూడా ఇల్లీగల్. అది ఇంటర్ స్టేట్ ఆపరేషన్స్ మురళి. అంటే దీని ప్రకంపాల కింద వెనక్కి వెళ్తుంటాయి అది పక్క కేసులకు కూడా. అంటే ఒక ఎఫ్ఐఆర్ దొరికిన తర్వాత గతంలో ఎక్కడ చేశారో చెప్పరా అని చెప్తుంటారు. కన్ఫెషన్ లిస్ట్ ఇక్కడ రికవర్ అయినప్పుడు ఫర్దర్ కన్ఫెషన్ చేస్తారు, చేసినప్పుడు అక్కడ మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాం. ఆ కన్సర్న్ 20-30 పోలీసులు, నేను ఒకసారి కేసు వేస్తే అబీబ్ హసన్ గ్యాంగ్ను 110 కేసులు కన్ఫెస్ చేసిండు, మాది 2 కేసులు. మేము రికవర్ చేసి వాళ్ళ రిమాండ్ చేసి పలానా కన్ఫెషన్ రిపోర్ట్ కాపీ వాళ్ళకి ఇస్తే కన్సర్న్ స్టేషన్ ఆఫీసర్స్ వాళ్ళు కస్టడీ తీసుకొని వాళ్ళు రికవర్ వాళ్ళు చూసుకుంటారు. అట్లా మరి అది ఇచ్చిపెట్టరే. అంటే ఈ కేసులో ఒకవేళ గవర్నమెంట్ కోర్టే ఇన్వాల్వ్ అయ్యి, గతంలో ఇది కొంచెం పెద్ద కేసులా కనిపిస్తుంది కాబట్టి ఒక సిట్ పెట్టి రిటైర్డ్ హైకోర్టు జడ్జితో ఎంక్వైరీ చేస్తే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అట్లా కాదు, రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఫర్నిచర్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉంటుంది, వాళ్ళని ఎందుకు కోర్టును గుంజాలి? సుమోటో తీసుకోవాలి. నా రిక్వెస్ట్ కోర్టు సుమోటో తీసుకుంటుంది. ఎనీ సెన్సేషనల్ అఫెన్స్ అక్కడ ఇన్ ద స్టేట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, ఇదే హీనియస్ క్రైమ్. సుమోటో తీసుకుంటుంది అని అనుకుంటున్నా. తీసుకుంటే డైరెక్ట్ ఆనరబుల్ కోర్టు మే రెఫర్ టు దిస్ కేస్ టు NIA, CBI ఆర్ ED, ఈ 3 ఇన్వాల్వ్ అవుతుంది అట్లా. అప్పుడు ఈ చిన్న పెద్ద ఏం లేకుండా వస్తారు అందరం. ఇప్పుడు మేడం గారు అక్కడ ఉన్నారు కదా, PML యాక్ట్ వచ్చింది. దీనికి కూడా మీరు చెప్పిన దాన్ని బట్టి వస్తే వేరే కాంప్లైంట్ ఇచ్చిండ్రు వ్యాపారులు గీపారులు అని చెప్తారు కదా, అక్కడ మనీ లాండరింగ్ అవుతుంది కదా. మనీ లాండరింగ్ ఆల్రెడీ జరిగింది కదా. ఇక్కడ ఒక MLC కొంత అమౌంట్ సెట్ చేశాడు, ఆ అమౌంట్ ద్వారా ఎక్విప్మెంట్ తెప్పించుకుని వస్తుంది. అవును, అది CRలో ఉంది కాబట్టి PML యాక్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. PLMS వచ్చే అవకాశం అంటే PML డైరెక్ట్ ఇన్వాల్వ్ కాదు, FIR ఇష్యూ చేయదు, రేఫర్ చేస్తే పోతుంది సెంట్రల్ ఆర్గనైజేషన్లో. అట్లా అందుకొరకు హైకోర్టు ఏమన్నా సుమోటో తీసుకుంటుందో అని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు ఫైనల్గా చెప్పండి, ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి ప్లస్సా మైనస్సా ఇప్పుడు రాబోయే ఎలక్షన్ వరకు? అయితే ఒక సామాజిక వర్గాన్ని అరెస్ట్ చేస్తున్నారనే ప్రచారాన్ని అపోజిట్ పార్టీ క్రైమ్ చేసినప్పుడు సామాజికమైంది వర్గమైంది మురళి. ఇప్పుడు సామాజిక వర్గం తప్పు చేస్తే వదిలిపెట్టాలా? పెట్టడం కాదు కానీ ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు కదా, ఇంపార్టెంట్ పోస్టులో వాళ్ళే ఉన్నారు, వాళ్ళే చేశారు కదా. రెడ్డి వరం చేస్తుంది ఆపినా కాపలే కదా, వాళ్ళే ఉంది రెడ్డిస్ అంటారు. ఇప్పుడు అంత వేరేం లేదు. ఏదో అయితే బట్టగా అందులో 2-3 వేరే సామాజిక వర్గం ఉన్నారు ఆ టీంలో. ఆడికి రాలే, ఇంకా వచ్చారు కదా, ఇద్దరు పడ్డది కదా. ఎవరు గారు ఆ సామాజిక వర్గం కాదు. అవును, వాళ్ళ ప్లే అది కాదు, రెడ్డి అట్లా. రెడ్డి నాకు తెలిసి అయితే ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు, కానీ అది సామాజిక వర్గం కూడా ఉన్నారు కదా 2-3. కాన్స్ అప్పుడు వాళ్ళ ద్వారా పోతుంది కానీ అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కదా, ఇలా సైడ్ ఇట్లా పోతుంది తెలియదు మరి. కానీ ఎక్కువ బలమైన సామాజిక వర్గం ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ పర్చేసింగ్ ఆఫ్ ట్యాపింగ్ మిషన్స్ అని ఇంకొక సామాజిక వర్గం ఆయన ఉండి, ఆయన ఏజెంట్ ఉండి ఈ డబ్బులు కలెక్ట్ చేసుకొని ఆడికి వెళ్ళి తెచ్చింది. ఇక్కడ వయలేషన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్ట్ వస్తుంది, డిఫెన్స్ యాక్ట్ వయలేషన్ వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ వస్తుంది. ఇవి ఉన్నాయి. మరి అది ఎట్లా చేస్తారో చూడాలి. అంటే 1000 కళ్ళతో 1000 చెవులతో చూస్తుంది సొసైటీ, ఇంటెలెక్చువల్ సొసైటీ కానీ డిపార్ట్మెంట్, ఎంటైర్ డిపార్ట్మెంట్ ఆల్సో ఇస్ లుకింగ్ టు వాట్స్. సార్, ఇప్పుడు ఫైనల్గా ఈ కేసులు రాబోయే ఎలక్షన్లో పార్టీకి నష్టం వస్తుంది? కాంగ్రెస్ పార్టీకి సానుభూతి వచ్చే అవకాశం ఉందా? TRSకి ఏమైనా? పార్టీకి ఏం నష్టం లేదు, కాంగ్రెస్ పార్టీకి నష్టం వచ్చే రీతిలో రేవంత్ రెడ్డి ప్రవర్తించలే కదా. రేవంత్ రెడ్డి ఇష్యూడు ఈ కేసు FIR ఇష్యూ చేసింది ఒక అడ్వకేట్, కంప్లైంట్ చేసింది, దాని బేస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సుమోటో చేయలే కదా. సుమోటో చేస్తే దెన్ మస్ట్ వీ కెన్ సస్పెండ్ ది రోల్ ఆఫ్ ది పవర్ గవర్నమెంట్. అరుణ్ కుమార్ కంప్లైంట్ వినే కదా, అడ్వకేట్ అరుణ్ కుమార్ కంప్లైంట్ కాదు అది, ఆయన కంప్లైంట్ ఇంకా ఉంది, దాని వేరేగా వెళ్ళే అవకాశం ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీకి ప్లస్ ఉండదు, BRSకి మైనస్ ఉండదు అంటారు? BRSకి మైనసే ఉంటుంది. వీళ్ళంతా దాంట్లో పనిచేసి ఆ గవర్నమెంట్ ఫేవర్ గురించి పనిచేసింది కదా, ఇటువంటి పనులు చేయించిన అనే ఒక ఫీలింగ్ సొసైటీలో వస్తుంది అంటారు. మన ఇండివిజువల్ లిబర్టీ కానీ మన సమాజ వర్గాన్ని అణగదొక్కుతున్నారని ఒక సానుభూతి రాదంటారు. ఇప్పుడు ఎట్లా చేసినా ఏదో బట్టగాల్చి మీద ఇస్తారు మురళి. అప్పుడు రెడ్లు అని ఇప్పుడు అంటారు, అప్పుడు వెలుబుల్ అని ఎప్పుడు అంటారు. ఇవన్నీ కామన్ నడుస్తుంటాయి. ఆ సామాజిక వర్గాల గురించి మనం పట్టించుకోవద్దు. కానీ ఎలక్షన్లో ఎవరికి ఫెచ్చింగ్ అవుతుంది అంటే కాంగ్రెస్కి అవుతుంది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంతా ఇన్వాల్వ్ అయ్యి ప్రూవ్ చేస్తుంది కదా. అట్టప్పుడు జనరల్ వ్యూవర్స్ కానీ, పీపుల్స్ కానీ, న్యూట్రల్ మనుషులు కానీ, ఇంటెలెక్చువల్ సొసైటీ కానీ ఆలోచిస్తారు కదా. ఏం లేదు, నిప్పు లేకుంటే పొగరాదు కదా. ఆ యాంగిల్ ఆలోచిస్తారు. ఎవరికి ఫేవర్ కాదు, ఓటర్ డిసైడ్ చేసుకుని ఎవరు ఓటర్లు వాళ్ళు వేస్తారు. కాకపోతే ఎవరి ఫీలింగ్లు వాళ్ళే. BRS వాళ్ళు మాకే అవుతుంది ఫెచ్చింగ్, తప్పుడు కేసులు ఇరికించి వేధిస్తున్నారని వీళ్ళు అంటారు సామాజిక వర్గం. మళ్ళీ ఇతరుల వాళ్ళు ఏమంటారు, మాకు సంబంధం లేదు, చట్టం పని అంతా చేసుకుంటుంది, వాళ్ళంతా చేసి ఆ గవర్నమెంట్లో చేసిన కనుక మాకే ఫెచ్చిందని కాంగ్రెస్ అంటుంది. అది ఎవరు ఫెచ్చింగ్? BJP ఉంటుంది.
బీజేపీ దాని మధ్యలో మాకే పిచ్చింగ్ అంటది. ఇప్పుడు వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటుంది. 2 రకాల 2 పిల్లలు కొట్లాడుకుంటే కోతి ఆలోచన కోతికుంటుంది. రొట్టె కేసు ఉంది కదా, ఆడికి పోతారు, అది రొట్టె పద్ధతి తిడిస్తే ఇలా ఇక్కడ వాళ్ళు అక్కడ పోతారు. అట్లా బీజేపీ ఫీలింగ్ ఏంటంటే బీజేపీ ఇప్పుడు పవర్ అంటే మోడీ దాని మీద వస్తుంది. ఇప్పుడు నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ కూడా మోదీ గారి మీద చాలా ఇది ఉంది. ఇప్పుడు బార్డర్ సిచ్యువేషన్ చూస్తున్నాం. చైనా ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ వార్, పాకిస్తాన్ ఆల్సో కోఆపరేటింగ్, తర్వాత మారిషస్ కూడా వచ్చి అడ్డం పెట్టే, ఇవన్నీ పరిస్థితులు ఫేస్ చేస్తున్నాం కదా మోదీ. ఇట్స్ నాట్ ఎ జోక్. ఇప్పుడు మొత్తం లక్షల మంది ఆర్మీని తీసుకుపోయి బార్డర్లో పెట్టినాం. ఈ ఇంటర్నేషనల్ కూడా మనకు మస్తు సపోర్ట్ దొరుకుతుంది. రకరకాలుగా మోదీ గవర్నమెంట్కే ఫెచ్చింగ్ అవుతుందని అనుకుంటున్నాం. మోడీ కావాలనేది కూడా నేను పబ్లిక్ ఒపీనియన్ తెలుసు మాట్లాడుతుంటా కదా, మేము మోదీకి వేస్తారంటే ఎందుకు వేస్తారు అంటే ఇట్లా అని వాళ్ళే చెప్తుంటారు. నాట్ మై పర్సనల్ ఒపీనియన్ కాదు. అట్లా నేను ఎవరికి సంబంధం లేదు, ఏ పార్టీ సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పాత్రదారులు కాదు సూత్రధారులు కూడా పట్టుకోవాలంటున్నారు సర్వేశ్వర రెడ్డి గారు. పెద్ద ఆయన ఎవరో తెలుసుకోవాలనుకుంటే మరో బులెటిన్ చూడాల్సిన అవసరం ఉంది. పెద్ద ఆయన చుట్టే ఈ చక్రం తిరుగుతుంది కాబట్టి ఆయన్ని పట్టుకొని విచారిస్తే అసలు విషయం బయటకు వస్తుంది. వీళ్ళందరూ కేవలం పాత్రదారులే, వీళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదంటూ సర్వేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు. ఏమవుతుందో చూద్దాం. మరో అంశాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.